ఫ్యాక్ట్ న్యూస్ కాలేజీల హెచ్చరికలకు ప్రభుత్వం దిగొచ్చింది. పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. 1951 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దరఖాస్తుల పరిశీలన తర్వాత మిగతా నిధులు విడుదల చేస్తామంటూ ఈ మొత్తంతో సరిపెట్టింది. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్ పథకాల కింద 1951 కోట్ల 45 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి అన్ని కేటగిరీల్లో 25 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్కాలర్షిప్లు, ఫీజులు చెల్లించాల్సి వస్తే సుమారు 3,870 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన 12,60,000 మంది విద్యార్థులకు 1,951 కోట్ల 45 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన 12,40,000 మంది విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తరువాత వచ్చే నెలలోనే నిధులు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు వివరించారు. స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 15వ తేదీ గడువు కావడంతోనే సగం మందికి నిధులు విడుదల చేయలేదని అధికారులు అంటున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల అడ్మిషన్లలో తీవ్ర స్థాయిలో జాప్యం జరిగినందున విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి ఆలస్యమైందని, త్వరలోనే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తామని వారంటున్నారు. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు, గెలుపోటములపై బెట్టింగ్ల గురించి తెలుసు. కోడి పందాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా? జరుగుతుందనడానికి చరిత్రలో ఆధారాలున్నాయి. కోడి పందాల్లో గోల్మాల్ చేసే పందెం రాయుల జేబులకు చిల్లులు వేసే ఖతర్నాక్ గళ్ల గుట్టు బట్టబయలైంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. వేలు, లక్షల్లో పందేలు, పై పందేలు కాస్తున్నారు. కోట్లలో డబ్బులు చేతులు మారుతున్నాయి. కానీ ఏ పుంజు గెలవాలో ముందే నిర్ణయమైపోతే ఈ విషయం తెలియక అమాయకంగా పందేలు కాసేవాళ్లు అన్యాయమైపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల్లో జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ టీవీ9 నిఘాలో బయటపడింది. మనుషులతోనైతే మాట్లాడి మ్యాచ్ ఫిక్సింగ్ చేయొచ్చు, మరి కోడి పుంజులతో మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా సాధ్యం అన్న అనుమానం రావచ్చు. అంతా కోడి కట్టే కత్తిలోనే ఉంటుంది. ఇక్కడే కత్తి కట్టే వ్యక్తికి ప్రాధాన్యం ఉంటుంది. అందుకే కత్తి కట్టే వ్యక్తితో బేరాలు నడిపింది టీవీ9 నిఘా టీం. గెలిచిన దాంట్లో నీకు కొంత వాటా ఇస్తానని చెప్పడంతో మొదట్లో మొహమాట పడినా ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఒప్పుకున్నాడు. అంటే మంచిది కదా చూసేస్తాం, దాంట్లో చెప్తున్నాడు తోటి అలాగా ఎంతగానో చెప్తారా అని చెప్తాను. ఎత్తి చేయండి, 10 తీసుకొస్తాను. చెప్తాను, నువ్వు అటే ఉంటావా? ఇప్పుడు అటే పోనమంటే అటే పంట, ఇటే పోనమంటే ఇటే పంట. ఎంతమంట అలా అడిగితే కదా, అలా అడిగే కాళ్ళే. రెండు వైపుల పుంజులకు ఒకే వ్యక్తి కత్తులు కట్టాడు. మరి అవతలి కత్తుల రాయిని మేనేజ్ చేయడం ఎలా అంటే అది నేను చూసుకుంటానంటూ అవతల కత్తులు కట్టే వ్యక్తిని కూడా తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ సయ్యన్న తర్వాత కాకి, డేగల మధ్య పందెం జరిగింది. ఆల్రెడీ ఒకసారి గెలిచిందా కోడి? ముందే ఒప్పందం కుదరడంతో దానికి అనుగుణంగానే పుంజులకు కత్తులు కట్టారు. డేగకు పదునైన కత్తి కడితే కాకికి పదును లేని కత్తిని కట్టారు.
డేగపై చివరి వరకు పోరాడిన కాకి డేగ పదునైన కత్తివేటికి నేల కొరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన విషయం తెలియని వాళ్లంతా పైపందేలు కాసి చేతి చమురు వదిలించుకున్నారు. ఈ గొప్పంతా తనదే అన్నాడు కత్తుల రాయుడు. చేసిన పనికి తగిన మూల్యం ఇవ్వమన్నాడు. మరి పైపందేలు కాసిన వాళ్ళు నష్టపోయారు కదా అంటే వాళ్ళ కర్మ అని ఓ బూతు డైలాగ్ కొట్టాడు. కత్తులు ఐడియా తెలియపోతే ఎంతగా రిస్క్ అక్కడ పక్కన వెళ్తే 4 కోళ్ళు కట్టి వందిస్తారా 100 అయ్యా 100 ఇచ్చారు. నీ పొందే నీకు అవి కూడా మాయాగా 100 చెప్పలేదు. ఏంటి అడుగుతూ మామూలు నీకు అర్థమైంది ఏమన్నా? అర్థమైంది కానీ వాళ్ళందరికి పక్కన అంతవరకే తిరిగి తెలియపోతే మేము పందెం కట్టుకోవాలంటే నీళ్ళంటే పట్టుకోవాలి. కోడి పుంజులకేం తెలుసు వాటి శక్తి మేరకు పోరాడతాయి. పందెం రాయుళ్ళకేం తెలుసు పుంజులపై నమ్మకంతో డబ్బులు పెడతారు. కానీ కత్తుల దగ్గరే అసలు మర్మం ఉంది. కోడి పందేల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని TV9 నిఘా బట్టబయలు చేసింది. ఈ విషయం తెలియక వందలు వేలు లక్షల్లో పందేలు కాసిన వాళ్ళంతా అన్యాయమైపోతున్నారు. మోసపోయేవాడుంటే మోసం చేసేవాళ్ళుంటారని నిరూపించారు ఈ కత్తుల రాయుళ్ళు. కుంటిగుర్రంపై వడగళ్ల వాన పడ్డ చందంగా మారింది కరీంనగర్ జిల్లా రైతుల పరిస్థితి. అసలే పంటలు పండక నష్టాల్లో ఉన్న రైతులపై సహకార బ్యాంకులు కొరడా జులిపించాయి. ఉన్న పళంగా రుణాలు చెల్లించాలని ఒత్తిడి పెంచాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. అసలే పంటలు పండక నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు సహకార బ్యాంకులు మరో షాక్ ఇచ్చాయి. రైతుల సాధక బాధలను పట్టించుకోకుండా తీసుకున్న రుణాలను వెంటనే కట్టాలని హుకుం జారీ చేశాయి. 15 రోజుల్లో రుణాలు కట్టని వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. హుజూరాబాద్లోని 120 మంది రైతులకు ఇప్పటికే నోటీసులందాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన దిగుబడి రాకపోగా రైతులు అప్పుల పాలయ్యారు. అటు కరెంటు కోతలు, ఇటు పెరిగిన నిత్యావసరాలు పెనుభారంగా మారాయి. ఇలాంటి సమయంలో బ్యాంకులు రుణాల కోసం ఒత్తిడి చేయడంతో లబోదిబోమంటున్నారు. ఉన్న ఇళ్లు కూడా జప్తు చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రభుత్వం హామీలు గుప్పిస్తుంటే అందుకు వ్యతిరేకంగా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయని రైతులు మండిపడుతున్నారు. బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక ₹3 వడ్డీతో అప్పులు తెచ్చి చెల్లిస్తున్నామని వాపోయారు. కరువు రోజుల్లో రైతు రుణాలను మాఫీ చేయాల్సిన ప్రభుత్వం బ్యాంకుల బలవంతపు వసూళ్లను అడ్డుకోకపోవడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారు. సాగునీరు లేక, కరెంటు లేక రైతులు అనావృష్టితోటి ఈ రోజు ఉంటుంటే కూడా ఈ బ్యాంకు అధికారులు గాని ఈ బ్యాంకు మొండి వైఖరితోటి ఈ రోజు రైతులపై జప్తు నోటీసులు పంపిస్తూ తలుపులు వీగుతాం, ఈ రోజు మీ ఆస్తులు జప్తు చేస్తామని ఒక రకమైన ప్రభుత్వం ఇబ్బంది చేస్తుంది రైతులకు. ఎందుకంటే ఈ రోజు సరైన గిట్టుబాటు ధర లేదు, ఈ రోజు అనావృష్టి ఉంది పంటలకు, ఈ రోజు సాగునీరు లేదు, కరెంటు లేదు. అయినా కానీ బ్యాంకులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉండగా కూడా పాత బాకీలు కూడా ఈ రోజు వసూలు చేయడం జప్తు నోటీసులు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకున్న ₹1000కు 30,000, 40,000 రూపాయలు వేసి మీ గ్రామ పంచాయతీ దగ్గరికి రైతులను పిలిచి తోటి రైతుల ముందు మీరు ఇలా అయితే ఎలా, మీ భూములు అమ్మిస్తాం, మీ జాగాలు అమ్మిస్తాం, మీ ఇంట్లో తలుపులు వీగుతాం, మీ సామానంతా తీసుకుపోతాం అని మొత్తం బెదిరించి మమ్మల్ని ఊళ్ళో మొత్తం వేధిస్తుంది. అప్పుల బాధతో తలమునకలవుతున్న రైతులు రుణాలను కట్టలేమని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే రుణాలను మాఫీ చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇప్పుడు మీరు చూడబోయే వార్త మిమ్మల్ని భయపెడుతుంది. ఆ వార్త చూస్తే చాలు వెన్నులోంచి అమాంతంగా వణుకు పుట్టడం ఖాయం. అవును, ఆ వార్త చూసిన తర్వాత మీరు ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ హోటల్ రూమ్ తీసుకోవడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఒకవేళ తీసుకున్నా ప్రశాంతంగా నిద్రపోతారన్న గ్యారంటీ లేదు. దేశ రాజధానిలోని హోటల్ రూముల్లో జరుగుతున్న డేంజరస్ సైబర్ దందా ప్రభావం ఇది. మీకు ఎక్కడా ప్రైవసీ లేదు. రోడ్డు మీద, హోటల్లో, అక్కడ ఇక్కడ ఎక్కడా మీకు సేఫ్టీ లేదు. థర్డ్ ఐ మిమ్మల్ని వెంటాడుతోంది. మీ ప్రతి మూమెంట్ రికార్డ్ అవుతోంది. భార్యాభర్తలారా బారా హుషార్. అవును, మీకు ఇకపై ఎక్కడా సేఫ్టీ లేదు. సరదాగా కాసేపు టైం పాస్ చేద్దామని ఎక్కడైనా టూర్లకు వెళ్లారా? అంతే సంగతులు. మీ ప్రతి మూమెంట్ ను సైబర్ క్రిమినల్స్ రికార్డ్ చేస్తున్నారు. 4 గోడల మధ్య జరుగుతున్న ప్రతి తతంగాన్ని రచ్చకెక్కిస్తున్నారు. హోటల్ రూమ్స్ సేఫ్ కాదు. ఎక్కడ పడితే అక్కడ రూమ్స్ బుక్ చేసుకోకండి. చీప్ గా వస్తున్నాయి కదా అని చీప్ హోటల్స్ లో రూమ్ బుక్ చేసుకుంటే మీ హనీమూన్ హారర్ హాలిడేగా మారిపోయే ప్రమాదం ఉంది. మీ తీపి గుర్తులన్నీ ఇంటర్నెట్ లోకి ఎక్కే డేంజర్ ఉంది. నోయిడాలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జనవరి 13, 2012 నోయిడాకు చెందిన ఓ జంట హనీమూన్ కోసం రాజస్థాన్, మధుర, చండీగఢ్ వెళ్ళింది. అంతా హ్యాపీగా జరిగిపోయింది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత వాళ్ల హనీమూన్ వ్యవహారమంతా ఇంటర్నెట్ లోకి ఎక్కింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 16 పోర్న్ వెబ్సైట్స్ లో ఆ కపుల్ హనీమూన్ వీడియో అప్లోడ్ అయింది. విషయం లేట్ గా తెలుసుకున్న ఆ జంట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ వెబ్సైట్ నడుపుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 4 తగిలిస్తే దందా గురించి 3 ముక్కల్లో మొత్తం కక్కేశారు ఇద్దరు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఆ వీడియోని 87 లక్షల మంది అప్పటికే చూసేశారు. వీడియోని పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా హోటల్ యజమానులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ये दोनों लड़के करीब 6 पोर्नोग्राफिक वेबसाइट के ओनर हैं. इन लोगों ने वेबसाइट डिजाइन किया है और यही उसके ओनर हैं और यही अपलोड करते थे. వీళ్ళిద్దరూ కలిసి 6 పోర్న్ సైట్లు నడుపుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. హోటల్ యజమానులతో డీల్ సెట్ చేసుకోవడం, టేప్స్ రికార్డ్ చేసి వాటిని నెట్లో పెట్టడం, ఇది వీళ్ల వ్యాపారం. ఉత్తర భారతదేశంలోని చాలా హోటళ్లలో ఇదే తరహాలో దందా నడుస్తోందని పోలీసులు అంటున్నారు. ఆపోజిట్ సెక్స్ అంటే ఆసక్తి ఉండడం మానవ సహజం. అవతలి వాళ్ల ప్రైవసీలోకి చొచ్చుకుపోవడం, ఇతరులని నగ్నంగా చూసి ఆనందించాలనుకోవడం లాంటి లక్షణాలన్నీ మానసిక వికారానికి సంబంధించినవి. టెక్నికల్ గా దీన్ని వయోరిజం అంటారు. ఇప్పుడు ఇలాంటి పర్వర్టెడ్ వ్యక్తుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి.